సినిమాలతో నిరాశపరిచిన తమిళ హీరో సూర్య తాజాగా రెట్రో అనే రొమాంటిక్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ను కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశారు. సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 1న అంటే ఈ రోజు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? మూవీ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే ఈ రెట్రో మూవీ 1970, 1980ల నేపథ్యంలో సాగి పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామా. ఇందులో సూర్య ఒక పవర్ఫుల్ మాజీ గ్యాంగ్స్టర్. ఆయన తన హింసాత్మక గతాన్ని వదిలేసి భార్య అంటే పూజా హెగ్డేతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. అయితే ఆయన గతాన్ని వదిలినా గతం మాత్రం ఆయనను వదలదు. ఫలితంగా పాత శత్రువులు తిరిగి వస్తారు. అలాగే హీరో దాచిన రహస్యాలు బయటపడతాయి. దీంతో అతనిలోని మృగం మేల్కొంటుంది. కాంతి కోసం హీరో చేసి పోరాటం హింసాత్మక యుద్ధంగా మారుతుంది. మరి ఆ పోరాటంలో హీరో గెలిచాడా? మాజీ గ్యాంగ్స్టర్ దాచిపెట్టిన సీక్రెట్ ఏంటి? ఆయన గతం ఏంటి? దానివల్ల హీరోయిన్ కు ఎదురైన ఇబ్బందులు ఏంటి అనే విషయాలు తెలియాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే. మరి మూవీ ఎలా ఉందంటే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ స్టైలిష్ డైరెక్షన్, క్లాప్ వర్తీ డైలాగులు క్లైమాక్స్ సినిమాకు అతిపెద్ద బలం. ఆయన 70 నుండి 80ల నేపథ్యాన్ని చక్కగా తెరపై చూపించారు. ఇది సినిమాకు ఒక నాస్టాలజిక్ ఫీల్ ఇస్తుంది. సంతోష్ నారాయణ్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. కనిమా అనే పాట యూట్యూబ్ లో ఇప్పటికీ 40 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక సినిమాలో ఎమోషనల్ యాక్షన్ సన్నివేశాలతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. క్రిమాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ 70ల శైలిని అద్భుతంగా చూపించింది. షఫీక్ మొహమ్మద్ అలీ ఎడిటింగ్ సినిమాను స్మూత్ గా ఆకర్షణీయంగా చేసింది. అలాగే ట్రైలర్ లోని ఆల్ఫోన్స్ పుత్రన్ కట్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే సినిమా కథ విమర్శకులను అసంతృప్తికి గురి చేస్తుంది. సినిమా ప్రథమార్థం నెమ్మదిగా, కొన్ని సన్నివేశాలు అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తాయి. కథలో కొన్ని సందర్భాల్లో లాజిక్ లెస్ అనిపిస్తుంది. సూర్య మునుపటి సినిమా కంగువ నిరాశపరిచిన నేపథ్యంలో రెట్రోపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా కూడా అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. కథలో కొత్తదనం లేకపోవడమే దీనికి కారణం. మరి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇక సూర్య ఒక హింసాత్మక గ్యాంగ్స్టర్, ప్రేమించే భర్తగా 2 వేరియేషన్స్ లో అద్భుతమైన నటన కనబరిచారు. ముఖ్యంగా ఆయన నటించిన ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్లు ఆకట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్. అలాగే పూజా హెగ్డే ఒక సాధారణ అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఆమె కెమిస్ట్రీ సూర్యతో బాగా కుదిరింది. ప్రకాష్ రాజ్, జోజు జార్జ్, జయరాం, నాజర్ వంటి నటులు తమ పాత్రల్లో బాగా నటించి సినిమాకు బలమైన సపోర్ట్ ఇచ్చారు. క్లైమాక్స్ రాసుకున్న విధానం చాలా బాగుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. ఇది సక్సెస్ చేయడంలో ఫెయిల్ అయ్యారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో కొన్ని సాగదీసే సీన్స్ ఉన్నాయి. అవి కూడా ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే కథలో కొత్తదనం ఆశించే వారికి నెమ్మదిగా సాగే ఈ సినిమా నిరాశపరుస్తుందని చెప్పొచ్చు. కంగువ తర్వాత సూర్య నుండి ఒక బలమైన కంబ్యాక్ కోరుకునే ఫ్యాన్స్ కు, అలాగే యాక్షన్, రొమాన్స్, నాస్టాలిక్ సిట్టింగ్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు థియేటర్ కి వెళ్లి చూడొచ్చు. ఇక రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.25 out of 5.